కెమెరా లేనప్పుడు నటించడం చేత కాదు మా బాలయ్య బాబుకి. ముఖం మీద మేకప్ తీసేసిన తర్వాత ఒక పసి బాలుడితో సమానం మా బాలయ్య బాబు. కోపం వస్తే కడుపులో వెంటనే బయటకు వచ్చేస్తుంది. బట్ వెంటనే కడుపు నిండా పెట్టే గొప్ప గొప్ప గుణం, బంగారు తండ్రి అండి. అవునా కదా చెప్పండి. నా మాట కాదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఇండస్ట్రీ మొత్తం కోడైకి వస్తుంది. బాలయ్య బాబు గారు నెక్స్ట్ వేరే లెవెల్ అంతే. బాలయ్య బాబు గారు మన పద్మభూషణుడు శివపార్వతులు వస్తున్నట్టు సతీ సమేతంగా మన పద్మభూషణుడైన బాలయ్య బాబు గారు మేళతాళాలతో విచ్చేస్తున్నారు. ఒక్కసారి గట్టిగా మీ కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలకవలసిందిగా మనస్ఫూర్తిగా హిందూపురాన్ని కోరుకుంటున్నాను. వేద మంత్ర పఠనం మధ్య మేళతాళాలతో పూర్ణ కుంభ స్వాగతం పలుకుతున్నాం మా పద్మభూషణుడికి. శ్రీరామరాజ్యం నుంచి జగదానంద తారక సాంగ్ పెట్టండి. మన గాడ్ ఆఫ్ మాసెస్, ది లెజెండరీ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు విచ్చేస్తున్నారు. సతీ సమేతంగా వసుంధరాదేవి సమేతంగా విచ్చేస్తున్నారు. పద్మభూషణుడైన మన బాలయ్య బాబు గారిని చూసి ప్రతి తెలుగు హృదయం గర్వించింది అనడంలో అతిశయోక్తి లేదు. 5 దశాబ్దాలుగా అప్రతిహతంగా
చేసిన క్యారెక్టర్ చేయకుండా ఎన్ని విలక్షణమైన క్యారెక్టర్స్ చేసి మన గుండె నిండిపోయినటువంటి మన బాలయ్య బాబు గారు కేవలం నటుడు మాత్రమే కాదు, ప్రజా ప్రతినిధిగా తనకు తిరుగు లేదు. మన హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీని ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా మార్చారు. ఎన్ని అభివృద్ధి పనులు, రింగ్ రోడ్ దగ్గర నుంచి హిందూపూర్ ప్రజల దాహార్తిని తీర్చడం దగ్గర నుంచి, అన్నా క్యాంటీన్స్ దగ్గర నుంచి, ఒక్కటేమిటి మాతా శిశు సంక్షేమం అంటూ మన గవర్నమెంట్ ఆసుపత్రికి ఎంత గొప్ప హంగులు దిద్దారండి. అంటే కార్పొరేట్ హాస్పిటల్ సైతం తలదించుకునే విధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ మారింది అంటే ఎవరి వల్ల? మన బాలయ్య బాబు వల్ల. జై బాలయ్య. శివపార్వతులు విచ్చేసినట్టు సతీ సమేతంగా మన బాలయ్య బాబు రావడం జరిగింది. మీ అందరి కోసం మరొక్కసారి మీ కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలకవలసిందిగా పేరు పేరున మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికు ఇలాంటి చరిత్ర మరెవరికి లేదండి. అంటే తన నియోజకవర్గ ప్రజలు తన కోసం స్వయంగా ఏర్పాటు చేసినటువంటి పౌర సన్మాన సభ ఇది. పద్మభూషణుడిగా బిరుదు తీసుకుంటున్నప్పుడు, అవార్డు కైవసం చేసుకుంటున్నప్పుడు మన తెలుగుదనం ఉట్టిపడేలా, పంచకట్టు గర్వించేలా, తెలుగువాడిలా తెలుగుదనంతో వెళ్ళి 109కి పైగా సినిమాలు, ఒక్కటా రెండా, ఎన్ని గొప్ప గొప్ప క్యారెక్టర్స్, తనకు తానే సాటి తనకు లేరెవరు పోటీ అనే విధంగా ఏ పాత్ర అయినా సరే, చారిత్రకమైన, సాంఘికమైన, పౌరాణికమైన, జానపదమైన పాత్ర ఏదైనా, ఎదుట ఎవరున్నా, నిడివి ఎంతున్నా, మాట జటిలమైన కఠినమైన అనర్ఘలంగా మాట్లాడుతూ ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేసి మనందరం సగర్వంగా ఆ సినిమాని ఎంజాయ్ చేసేలాగా, ఆ క్యారెక్టర్ని పరిపూర్ణంగా ఆస్వాదించేలాగా నటించేటువంటి గొప్ప నటుడు. మరి అంతటి నటన ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రక్తం యొక్క గొప్పతనం అండి. మహానుభావుడు, మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముని బిడ్డ కదా, అందుకే అంత గొప్ప నటనా చాతుర్యం. అయితే ఒక్కటండి, ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పాలి ఇక్కడ. మన బాలయ్య బాబు గారు తెర ముందు చాలా అద్భుతంగా నటిస్తారు. అంటే డైరెక్టర్స్ హీరో, వారిని యాక్ట్ చేయమంటే ఎక్కడి నుంచి దూకేయమంటే దూకేస్తారు. గుర్రమైనా పర్వాలేదు, సింహమైనా పర్వాలేదు, ఏ తార్ రోడ్ అయినా పర్వాలేదు, పరిగెత్తమంటే పరిగెత్తారు, డాన్స్ అంటే డాన్స్, ఏదంటే చేసేస్తారండి. కానీ వారికి ఒక్కటి మాత్రం చేత కాదు. ఏంటో తెలుసా? కెమెరా లేనప్పుడు నటించడం. కెమెరా లేనప్పుడు నటించడం చేత కాదు మా బాలయ్య బాబుకి. ముఖం మీద మేకప్ తీసేసిన తర్వాత ఒక పసి బాలుడితో సమానం మా బాలయ్య బాబు. కోపం వస్తే కడుపులో వెంటనే బయటకు వచ్చేస్తుంది. బట్ వెంటనే కడుపు నిండా పెట్టే గొప్ప గొప్ప గుణం, బంగారు తండ్రి అండి. అవునా కాదా చెప్పండి? నా మాట కాదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఇండస్ట్రీ మొత్తం కోడైకి వస్తుంది. బాలయ్య బాబు గారు నెక్స్ట్ వేరే లెవెల్ అంతే.